ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 13 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈ రోజు ఈ టుడేస్ ప్రామిస్ లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, నీ కంటిలో ధూళాన్ని పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలుసుని నతకొద్దు అనే ఒక బైబిల్ వర్స్ ఉంటుంది. నేను మీకు ఒక చిన్న కథను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఆ కథ అంటే, ఒక ఇంట్లో ఒక కపుల్ ఉంటారు, ఒక భార్య ఒక భర్త. భర్త రోజు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. భార్య తన ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులని చేస్తూ ఉంటుంది. అలా భార్య పనులు చేస్తూ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఈ కొత్త ఇంట్లో తనకి ఒక విండో ఉంటుందన్నమాట. ఆ విండోలోంచి పక్క ఇంటి వారిని చూద్దాము అని చెప్పేసి చూస్తుంది. ఆ పక్కింట్లో ఉన్న స్త్రీ బట్టలు ఉతుక్కొని పైన ఆరేయడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు తిను చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది ఆ స్త్రీ ఏం చేస్తుంది అని. ఆ స్త్రీ నార్మల్ గానే యథావిధిగా వస్తుంది, బట్టలు ఆరేసి వెళ్ళిపోతుంది. సో తిను చూసిన తర్వాత ఈ ఇంటి లోపల ఉన్న ఈమె ఏమనుకుంటుంది అంటే, అరే కాదు, అసలు వీళ్ళకి వాష్ చేసుకోవడం రాదు, అంత మురికి మురికిగా ఉన్నాయో బట్టలు అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. సాయంత్రం వాళ్ళ హస్బెండ్ రాగానే, ఏమండి ఇది జరిగింది, ఇలా మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు బట్టలు ఉతుక్కున్నారు, చాలా మురికిగా ఉన్నాయి, పాపం ఉతుక్కోవడం రాదనుకుంటా అని నవ్వుకుంటూ చెప్తుంది. అలానే సెకండ్ డే, రెండవ రోజు కూడా అలానే రిపీట్ అవుతుంది. అలా ఆమె బట్టలు ఉతుకున్న ప్రతిసారి ఈమె ఈ కిటికీలోకి వెళ్ళి ఆమెను చూస్తూ వాళ్ళ బట్టల్ని హేళన చేస్తూ ఉంటుంది. ఒకరోజు సండే, ఆ సండే రోజున సేమ్ ఇలానే ఆ కిటికీలోకి వెళ్ళి చూస్తే చాలా బట్టలు మెరిసిపోతూ కనిపిస్తాయి, చాలా కొత్త వాటిగా కనిపిస్తాయి. వెంటనే తన భర్తను పిలిచి, ఏమండి చూడండి, ఈరోజు వాళ్ళు వాషింగ్ మిషన్ ఏదో కొనుక్కున్నారేమో, లేకపోతే ఏదైనా జరిగిందేమో, కొత్తగా ఉతికే వాళ్ళని ఎవరైనా పెట్టుకున్నారేమో, ఆ బట్టలు చూస్తే ఎంత తెల్లగా ఉన్నాయంటే అంత తెల్లగా ఉన్నాయని చెప్పి చాలా పొగుడుతూ ఉంటుంది. అప్పుడు తన భర్త అంటాడు, వాళ్ళు బట్టలు ఉతుక్కోవడమో వాషింగ్ మిషన్ కొనుక్కోవడమో కాదు, మన ఇంటిలో ఉన్న ఆ కిటికీని నేను ఈరోజు తుడిచాను. గాట్ ఇట్? ఆ కిటికీని తుడడం వల్ల ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న ఫాల్ట్ కాదు, అది నా కిటికీలో ఉన్న ఫాల్ట్ అని ఆమెకి అర్థమైంది. మన జీవితంలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. మనం తప్పు చేస్తూ ఎదుటివాడిని నువ్విది లేకపోతే నువ్విది అని జడ్జ్ చేస్తూ ఉంటాం. మనం ఒక పర్స్పెక్టివ్తో ఒక మనిషిని చూసినప్పుడు అదే పర్స్పెక్టివ్తో కనిపిస్తాడు. నువ్వు మంచిగా ఆ వ్యక్తిని చూడు, ఆ వ్యక్తి కూడా నీకు మంచిగానే కనిపిస్తాడు. నువ్వు చెడ్డగా ఒక వ్యక్తిని చూడు, ఆ వ్యక్తికి చెడ్డగానే కనిపిస్తాడు. ఈ రోజు నుంచి మీరు ఎదుటి వాడిని జడ్జ్ చేయొద్దు. ఎదుటి వాడిని చూసి నువ్వు తప్పు, నేను రైట్ అని చెప్పి జడ్జ్ చేయొద్దు అని దేవుడు మీకు నిశ్చయముగా చెప్తున్నాడు. దేవుడి మాటకి అవిధేయులు అవుతారా, లేకపోతే దేవుడి మాట విని మీరు మీ జీవితంలో ఆశీర్వదింపబడతారా? మీరే నిర్ణయించుకోండి. ఏం నిర్ణయించుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.